ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వేల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. మాధురి కారు మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే పలాస ఆసుపత్రికి తరలించారు. మాధురి టెక్కల్ నుంచి వెళుతుండగా పలాస టోల్ గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఇప్పుడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏదైతే ఇప్పటికే ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఇష్యూలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దివ్వెల మాధురికి భారీ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఒక ఏదైతే స్కోడా కారులో ఆమె ప్రయాణించినట్టు తెలుస్తుంది. అదుపు తప్పి పల్టీ కొట్టినటువంటి కారు మరో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పలాస టోల్ గేట్ కి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏదైతే గాయాల పాలైనటువంటి వాళ్ళని 108 లో పంపించడం జరిగింది. సెల్ఫ్ డ్రైవింగ్ లో ఆమె వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మితిమీరినటువంటి వేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అత్యంత భీతవాహకంగా ఈ కారు యాక్సిడెంట్ ఉన్నటువంటి ప్రదేశం అయితే కనిపిస్తుంది. రెండు కార్లు కూడా పూర్తిగా బోల్తా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఏదైతే ఈ కారులో గాయాల పాలైనటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి